బట్ ఈరోజు ఒక యూనివర్సిటీని మీకు పరిచయం చేయకపోతున్నాను. అంటే యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్తూ అనుకున్నాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పుడు నాకు కుదరకపోవడం వల్ల నేను చెప్పలేకపోయాను. అంటే ఈవెన్ బీటెక్ అడ్మిషన్స్ కూడా ఉంటాయండి దీనిలో. సరే ఎలాగ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆ బీటెక్ ప్రోగ్రామ్ గురించి కూడా కొంత నేను చెప్పేస్తాను ఇప్పుడే. అఫ్కోర్స్ ఇది ఇంటర్న్షిప్ అని టైటిల్ ఉంటుంది కాబట్టి బీటెక్ గురించి జనరల్గా వాళ్ళు వినరు. ప్రాబ్లీ విన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఇది ఒక యూనివర్సిటీ అండి. అంటే యాక్చువల్గా సార్క్ కంట్రీస్ అంటారండి. చాలామందికి కొంత అవగాహన ఉంటుంది. SAARC సార్క్ కంట్రీస్ మెంబర్స్. ఈ 2005లో సార్క్ కమిటీ ఒక డెసిషన్ తీసుకుని ఈ సార్క్ కంట్రీస్ అంటే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, లేకపోతేనేమో నేపాల్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ ఏవైతే ఇవి మనకి సార్క్ కంట్రీస్ ఏవైతే మనకు ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నీ మనకి మీటింగ్లు ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి 2005లో మనకి ఒక సార్క్ సమ్మిట్ జరిగినప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అన్ని దేశాలు కలిపి ఒక ఎడ్యుకేషన్ కూడా మనం ప్రమోట్ చేయాలి. సో ఈ యొక్క కంట్రీ రిలేషన్స్ కూడా బెటర్గా అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక యూనివర్సిటీని మనం స్థాపిస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆల్మోస్ట్ సౌత్ ఢిల్లీలో 100 ఎకరాస్ క్యాంపస్లోకి ముందు ఇనిషియల్గా టెంపరీ క్యాంపస్ పెట్టినప్పటికీ పర్మనెంట్ క్యాంపస్కి దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ 100 ఎకరాల్లో ఆల్మోస్ట్ ఈ యొక్క సౌత్ ఢిల్లీలో ఈ క్యాంపస్ అనేది ఇప్పుడు ఉంది. సో ఈ క్యాంపస్ మనకు స్టార్ట్ అయింది 2010లో స్టార్ట్ అయిందంటే దగ్గర 15 సంవత్సరాల పాటు జరుగుతుంది. దీనిలో ఇనీషియల్గా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు రీసెర్చ్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆల్ ఇంజనీరింగ్ కానివ్వండి, బయోటెక్ కానీ, హ్యుమానిటీస్ కూడా ఉన్నాయండి దాంట్లో. క్లైమేట్ చేంజ్ కానీ, ఎనర్జీ సిస్టమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టి దీన్ని బీటెక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నాయో అలాగే ఈవెన్ PhD కానీ తర్వాత సబ్సిక్వెంట్గా బీటెక్ ప్రోగ్రామ్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ బీటెక్ ప్రోగ్రామ్స్లో ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఈవెన్ క్వాంటమ్ ఏదైతే మీకు ఉంటుందో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా బ్యాచిలర్స్ కోర్సు రిలేటెడ్ ఉంది మనకి. అట్లాగే మెటీరియల్ సైన్స్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ ఏవైతే ప్రోగ్రామ్స్ ఆర్కిటెక్చర్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి. సో దీని యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మన పర్స్పెక్టివ్ చూసుకున్నట్లయితే బీటెక్ JEE మెయిన్స్తో ఉంటుంది. వాళ్ళు ఓన్గా ఒక ఎగ్జామ్ కూడా పెడతారు. ఎంటెక్కి కొంత CUET ద్వారా కూడా వెళ్ళి కొన్ని కోర్సులు ఉన్నాయి. అది ఈవెన్ గేట్ ద్వారా కొన్ని వెళ్ళి కోర్సులు ఉంటాయి. ఈవెన్ UGC నెట్ JRF ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా వెళ్ళి కోర్సెస్ ఉంటాయి. అఫ్కోర్స్ ఆ అడ్మిషన్ సంబంధించి నేను డీప్ తెలుపులేదు, మీకు ఒక ఐడియా త్రో చేస్తున్నాను సో దట్ యూ కెన్ డూ ద లిటిల్ మోర్ రీసెర్చ్ ఆన్ దిస్. ఈ పర్టికులర్ ప్రోగ్రాము ఏదైతే మనకి ఈ యొక్క సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని CSE డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం దీన్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. CSE సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఢిల్లీ అని పెట్టినట్లయితే అది మీకు ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుంది. ఇది 15th ఏప్రిల్ మనకి లాస్ట్ డేట్ అంటే. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ ఏరియాస్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయని చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఏ ప్రొఫెసర్ దగ్గర కూడా ఇచ్చారు కాబట్టి మీరు కొంత వర్క్ చేసుకుని ఆ ప్రాజెక్ట్స్ కానీ ఇవి కానీ వర్క్ చేసుకుని తద్వారా మీరు అప్లై చేసుకునే అవకాశం మీకు ఉంటుంది.